కాలం అందరి మీద సమానంగానే ప్రభావం చూపిస్తుంది. దానికి పండితుడని పామరుడని అశ్విని నక్షత్రమని భరణి నక్షత్రమని తేడాలు దానికి తెలియవు. దానికి బలహీనుడు లొంగిపోతాడు, బలవంతుడు లొంగడు అని చెప్పాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ గ్రహస్థితి ఏ ప్రభావం చూపించినా తప్పించుకునేందుకు మన ఆత్మవిశ్వాసం ఉంది, భగవంతుడి మీద విశ్వాసం ఉంది. భగవద్ విశ్వాసం కలిగిన వాడు నవగ్రహాలు కలిసి కట్టకట్టినా ఏం చేయలేవని అనుమానం ఏం లేదు అక్కడ. సూర్యందు భౌమ బుధవక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస చ రమావధి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్య, ఇందు, భౌమ అంగారకుడు, బుధ వాక్పతి గురుగ్రహం, సౌరి అంటే సూర్యుని కుమారుడు శని, కావ్య శుక్రుడు, స్వర్భాను రాహువు, కేతు. ఈ రకంగా దిక్పాలకులుగాను గ్రహాల్లోనూ పేరు మోసిన వాళ్ళందరూ ఎక్కడుంటారంటే వెంకటేశ్వర స్వామి గుడి తలుపులు తెరిస్తే చాలు, కాళహస్తి ఆలయం తలుపులు తెరిస్తే చాలు వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఎడుద్దామని చూస్తూ ఉంటారండి. వీటికి అండి మనం భయపడే